UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అండ్ ఫైనాన్షియల్గా చూసుకుంటే ఎవరైనా ఎండ్ ఆఫ్ ద డే ఫైనాన్షియల్ అంటే అక్కడికి వెళ్ళే ముందు మనకు కొన్ని చెప్తారు కాబట్టి ఓకేనా ప్యాకేజ్ అన్ని అని మీకు కంఫర్టబుల్గా ఉన్నాయి అలాంటి క్వశ్చన్లు అడగకండి, సీక్రెట్ అవి. సాంప్రదాయం బట్ సి మెయిన్గా దాని డీటెయిల్స్ నేను చెప్పను కానీ, నేను కూడా అడగను ఎక్కువ లోతుగా. బట్ మీరు చెప్పారు ఫైనల్గా చూస్తే ఫైనాన్షియల్ అన్నారు, కానీ ఆపర్చునిటీ ఫైనాన్షియల్ గురించి కాదు. అది నాకు అది కావాలని అడిగా. ఇది మామూలుగా ఏదైనా సీరియల్ అంటే మేము సీరియల్స్ అల్లి చేసాం కాబట్టి సీరియల్ ఈజ్ మై మెయిన్ జాబ్. దానిలో ఒక పాయింట్ తర్వాత మాకు తెలిసిందే. ఇప్పుడు మూవీస్ అయితే వేరే వేరే ఇంతే 2 hours చూస్తాము కాబట్టి నీట్గా రిస్ట్రిక్ట్ చేసి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేస్తారు. కానీ సీరియల్ ఏంటంటే మా ఫ్యామిలీ ఆడియన్స్ చూసేది, వాళ్ళు కనెక్ట్ అయ్యే. నేను ఇప్పుడు ఏలియన్గా ఏమైనా వచ్చి రోబోట్గా ఏమైనా వస్తే అంత కనెక్ట్ అవ్వరు. సో కొన్ని ఇమోషన్స్ ఉన్నాయి మా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది. సో సీరియల్స్ ఒక్క పాయింట్ దాకా మా ఫ్యామిలీ ఆడియన్స్కి కనెక్ట్ చేసే అంతే స్టోరీస్ ఉంటాయి, కొంచెం రిస్ట్రిక్టెడ్. సో ఒక పాయింట్ తర్వాత ఏమవుతుంది, మా ఇమోషన్ మేము ఆడియన్స్కి చూపించాలనుకునే ఎమోషన్ ఒక్క పాయింట్ దాకా సేమ్ ఉంటుంది. క్యారెక్టర్ కొంచెం మారొచ్చు, డైలాగులు కొంచెం మారొచ్చు, కానీ ఎమోషన్ మేము వాళ్ళకి ఏమి ఇస్తున్నామో అది ఒకలాగా సేమే ఉంటుంది. సో అలాంటప్పుడు మేము ఎండ్ ఆఫ్ ద డే కొంచెం ఫైనాన్సే చూసుకుంటాం. ఏదైనా సీరియల్ హ్యాపీగా చేస్తూ ఉండొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం మాకు మనీ ఇంపార్టెంట్ అని అప్పుడు మనీ చూసుకుంటాం. బట్ ఇది ఇంత పెద్ద ఆపర్చునిటీ, దీనిలో నేను పెద్ద నాగార్జున సార్ లాగా కోటింగ్ ఇస్తూ నాకు డబ్బులే కావాలి ఇదేంటి అంటే దిస్ ద ఆపర్చునిటీ గురించి ఆలోచించే వ్యక్తి అయితే మీరు కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మన మాటల్లోనే ఏమనిపించింది, ఆ కాల్ రాలేదే నెక్స్ట్ టైం వచ్చినా వెళ్తాను అనే ఒక దీంతో ఉన్నారు. అలాంటి వ్యక్తులు మనీ కోసం కాదు, ఆ ఎక్స్పీరియన్స్ అంటే నేను యాక్చువల్లీ ఇది ఎన్నిసార్లు చెప్పాను తెలుసా, మీరు నేను చెప్పకముందే చెప్పేశారు ఎక్స్పీరియన్స్. అంటే జనరల్ పబ్లిక్కి బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ అవుతుందా, లేకపోతే అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఇలాంటి సిచ్యువేషన్ రియల్ లైఫ్లో అవ్వదు. సెలబ్రిటీలకు కూడా కొంతమందికి రాదు. ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అంటే జనరల్గా మా లైఫ్ నార్మల్గా ఉంటుంది, కానీ ఏంటి మీరు క్రైమ్లో చేసి జైలుకి వెళ్తారా ఇది ఎక్స్పీరియన్స్ చేయడానికి? లేదు, ఇది ఒక జైలు లాగే. ఎందుకంటే కాంటాక్ట్ లేదు, ఫోన్లు లేవు, లోపలే ఉన్నాము, ఏ టైం అవుతుందో తెలీదు, ఏమైనా తప్పు చేస్తే పనిష్మెంట్లు ఉంటాయి. సో యాక్చువల్లీ ఒకలాగా నెగిటివ్లో కాకుండా మీరు ఖైదీగా ఉన్న లోపల స్టక్ అయిపోయారు కాబట్టి అలాంటి సిచ్యువేషన్. అక్కడ మీకు గేమ్లు ఆడడానికి ఛాన్స్లు, కొత్త కొత్త మనుషులతో మాట్లాడి జస్ట్ టైంపాస్ చేయాలి. అక్కడ వేరే పని ఉంది, జస్ట్ చిల్లు, వాళ్ళు చెప్పేదాకా చిల్లు, ఛాన్స్ వస్తే తినాలి, లేకపోతే మాట్లాడుకోవాలి. పడుకునే ఛాన్స్ లేదు, నేను చాలా పడుకుంటా, అదొకటి మిస్ అవుతా. అరే నేను అసలు మీరు ఇంటర్వ్యూ చేస్తూ నేను ఇలా నాకు ఛాన్స్ వచ్చినా నేను పడుకోవచ్చు, అలాంటి టాలెంట్ ఉంది, ఎక్కడైనా పడుకుంటా నేను. స్లీపింగ్ ఈటింగ్ రెండిట్లో ఎక్కువ స్లీపింగ్ అండ్ ఈటింగ్. ఇప్పుడు బెస్ట్ నేను ఇది ప్రాజెక్ట్ లేదనుకోండి, బ్రేక్ వచ్చింది, లేస్తా, బ్రేక్ఫాస్ట్ చేస్తా, కొంచెం సేపు టైం పాస్ ఫోన్లో ఏదైనా చేసి లంచ్ చేస్తా, లంచ్ చేశాక పడుకుంటా, లేస్తా, స్నాక్స్ తింటా, టైంపాస్ చేస్తా, డిన్నర్ తింటా, పడుకుంటా. ప్రాజెక్ట్ లేదు, ఖాళీ డే అంటే ఇదే. ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ అయ్యాక కూడా ఒక రౌండ్ పడుకుంటా. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఆ హౌస్లోకి వెళ్ళాక అసలు పడుకోకూడదు వాళ్ళు చెప్పేదాకా అనేది అది నా పెద్ద తలనొప్పి. అండ్ మీ మమ్మీ గారు మిమ్మల్ని పంపించి ఒక మంచి పని చేశారని అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఒక సీరియల్తో వస్తే ఒక 1/2 hour లేదా 1 hour 2 సీరియల్ అనుకుంటే, ఇప్పుడు 24/7 మాకు కనిపిస్తూనే ఉంటాయి. వా మీ లక్ అండి, మీరు లక్ అనుకుంటారా అయ్యో అనుకుంటారా అని చూడాలి. బట్ నేనైతే ఇలా మాట్లాడుతూనే ఉంటా, ఎవరు ఇరిటేట్ అవ్వకూడదు అంతే. టాస్క్లు వచ్చాక అది అండ్ ఎవరైనా ఇరిటేట్ చేస్తే ఫస్ట్ అంటే నాకు కొంచెం కోపం ఎక్కువ, అది కంట్రోల్ చేసుకోవాలి అనుకుంటున్నా.
సో ఎవరైనా అగెన్స్ట్ పాయింట్, నాకు ప్రాబ్లం లేదు. నేను తప్పు చేశాను అని నాకు తెలిసిపోతే నేను ఒప్పేసుకుంటా. ఈగో లాంటిది లేదు. సూపర్. కానీ నాకు అది తప్పని తెలియాలి. అప్పుడు దాకా ఆర్గ్యూ చేస్తా నేను. నాకు ఇరిటేట్ చేయకుండా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకుంటా. వాళ్ళు ఏమైనా తిట్టేయాలి, ఇది గట్టిగా చెప్పేయాలి అని గొడవతో వస్తే ఎవరికైనా అది ఉండదు. ఆరాముగా చెప్తే సో అక్కడ చూడాలి. నా తప్పు ఉంటే నేను ఒప్పేసుకుంటా. ఎవరైనా తప్పుగా నాకు మాట్లాడితే పక్కా వాపస్ ఇస్తా. సూపర్. దానికోసం చాలా మంది బట్ నేను గొడవ చేయాలి అని వెళ్ళట్లేదు. ఇక్కడ గొడవ చేయాలి, అదే బిగ్ బాస్ ఏమో అలా వెళ్ళట్లేదు. చూపించుకుందాం అని వెళ్తున్నారు. అంతే కదా? అంతే. ఇప్పుడు అందరూ హ్యాపీగా ఉండి అసలు గొడవ లేదు, అందరూ ఫ్రెండ్స్ అయిపోతామంటే అలా కూడా ఆడేస్తా నేను. అప్పుడు హౌస్‌లో పంపించరు. అలా కూడా ఆడేస్తా. ఇలా ఒకలా ఉండాలి, ఇలా గొడవ చేసుకుంటూనే ఉండాలి అని లేదు. కానీ పెడితే నేను ఇస్తా. సో జోలికి వస్తే మనం ఇచ్చేస్తాం. అంతేనా? ఆపుకోని ఆరాంసే ఇచ్చేస్తాం. ఆపుకోలేను. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఫ్రేమ్ అనేది కొంచెం మీకు ఫేమ్ పెరుగుతుంది ఇక్కడ నుండి. సో దెన్ ఆఫ్టర్ ఏంటి, మీరు సీరియల్ కంటిన్యూ చేస్తారా లేకపోతే సినిమాల్లోకి వెళ్ళే అవకాశం ఉందా? నాకు ఒక పాయింట్లో ఉండేది మూవీసే చేయాలి అని ఉండేది. ఒక పాయింట్లో ఆ కోవిడ్ అంతా వచ్చాక రియలైజ్ అయిపోయింది చాలా మంది ఏంటి అసలు నాకు యాక్టింగ్ నచ్చుతుంది. సీరియల్లో కూడా యాక్టింగే చేస్తున్నా, మూవీల్లో కూడా యాక్టింగే చేస్తా. నాకు నచ్చింది చేస్తున్నాను. సో ఏ ఆపర్చునిటీ నాకు వస్తే అరే ఇదెందుకు అది కావాలి అని వదిలేను. వచ్చిన ఆపర్చునిటీ చేస్తా. నాకు ఎప్పుడు మూవీ చేయాలి అని ఆశ ఉండేది కాబట్టి దీని తర్వాత ఎవరిదైనా అట్లీస్ట్ నజర్లోకి వెళ్ళి అరే ఈ అమ్మాయి ఉంది చూద్దామని వాళ్ళకి నేనున్నా అని తెలిస్తే కూడా చాలు నాకు. ఆపర్చునిటీ వాళ్ళు ఆడిషన్ కూడా పిలుస్తారు కదా. సో ఆశ ఏమంటే ఇది మూవీకి ఛాన్స్ దొరకాలి అని, కానీ దీనివల్లే దొరుకుతుంది అని వెళ్ళట్లేదు. సో కంటిన్యూ సీరియల్ అయితే చేస్తా. సినిమాలో సీరియల్ నాకు ఈ పాయింట్ ఇప్పుడు బిగ్ బాస్ కూడా సీరియల్ వల్లే వచ్చింది. సో నేను సీరియల్ వదిలేస్తాను లేదు. ఆపర్చునిటీస్ మూవీలో వస్తే ఎవరు నో అంటారు. సో అంటే ఇలాంటి క్యారెక్టర్స్ చెయ్యాలి మూవీలో ఎక్కువగా చాలా మందికి ఉంటాయి. కొన్ని రోల్స్ నాకు ఇంతకుముందు నేను చాలా మంది హీరోయిన్లు ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్పేవాళ్ళు. మీకు అలా డిఫరెంట్ ఏదైనా క్యారెక్టర్ ఇలా చెయ్యాలి అని ఉందా? నాకు బేసిక్గా ఏంటంటే రీసెంట్ టైమ్స్లో సీరియల్సే చేశాను. ఇక్కడ కొంచెం ఫ్యామిలీ డ్రామా ఎక్కువ ఉంటుంది. కానీ మీరు నాతో మాట్లాడితే తెలుస్తుంది ఐఎమ్ వెరీ రిలాక్స్డ్ పర్సన్. నాకు అలా చూస్తే చాలా గట్టిగా చేయాల్సింది అనేది కామెడీ. అంటే నవ్వించడం చాలా కష్టం. ఒక స్క్రీన్ మీద ఫ్యామిలీ కూర్చుని అరే ఈ షో ఎవరు చూసేసి ఓ డ్రామా మళ్ళీనా అలా కాకుండా అరే ఇది చూడాలి మస్తు కామెడీ ఉంటుంది దీనిలో, అలాంటి ప్రాజెక్ట్లో అలాంటి రోల్ చేయాలని చాలా ఆశ ఉంది. సో వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఐ వుడ్ లైక్ టు డూ ఇస్ మేబీ అ కామెడీ రోల్. నాకెందుకు మిమ్మల్ని కాపు రోల్లో చూడాలనిపిస్తుంది. కామెడీ అండ్ పోలీస్ దట్ విల్ బి నైస్. బాగా అనిపిస్తుంది ఊహించుకుంటే. నాకు కామెడీ ఒకటి, దయ్యం లాగా తెలీదు, హారర్ కావాలా. ఒక పాయింట్లో నేను అనుకున్నా కొంచెం నెగిటివ్గా చేస్తే కూడా బాగుంటుంది, అంటే తిట్లు వస్తాయి కానీ అబ్బా కొంచెం ఆ విలన్లా చేసేది ఆ టాలెంటే వేరే. మేము బాగా చెయ్యకపోతే జనాలు ఎలా తిట్టుకుంటేనే అది అప్రిసియేషన్ లాగా. అండ్ విలన్స్ ఏదైనా బట్టలు వేసుకోవచ్చు, ఎలా అయినా యాక్టింగ్ చేయొచ్చు, వాళ్ళది ఒక ఫ్రీ వరల్డ్ లాగా. సో నేను విలన్ది కూడా అనుకున్నా, కామెడీ అనుకున్నా. ఇంకేంటి కాప్ రోల్. సో నాకు యాక్చువల్లీ ఏ రోల్ ఇచ్చినా ఐ విల్ బి వెరీ హ్యాపీ టు డూ. సో ఆఫ్టర్ బిగ్ బాస్ సో సినిమాలు కూడా చేస్తారు. ఓకే, హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.